గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ మరోవైపు కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు గతేడాది బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రంలోని బాలయ్య నటనకు విశేష స్పందన లభించింది. వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య అలరించారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు భగవంత్ కేసరి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నటీనటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డ్స్ నామినేషన్స్ లో బాలయ్య భగవంత్ కేసరి 4 కేటగిరీస్ లో నామినేషన్స్ లో నిలిచింది. బెస్ట్ సినిమా, బెస్ట్ పెర్ఫార్మెన్స్ లీడింగ్ రోల్ మేల్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ లీడింగ్ రోల్ ఫీమేల్ విభాగాలలో భగవంత్ కేసరి నామినేషన్స్ లో నిలిచింది. బాలయ్య మిగతా సినిమాలతో పోలిస్తే భగవంత్ కేసరి చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అవార్డ్స్ కూడా తెస్తుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో భారీ ఎత్తున జరగనున్న IIFA ఐఫా అవార్డ్స్ వేడుకలో భగవంత్ కేసరి ఎన్ని అవార్డులు కొల్లగొడుతుందో చూడాలి.